Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about pseudo first order reaction. Nothing but pseudo unimolecular reaction. ఎలా అయినా పిలవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ 12th క్లాస్ కెమిస్ట్రీ, అందులో కెమికల్ కైనెటిక్స్లో ఒక చిన్న టాపిక్. ఓకేనా, సరే చూద్దాం. సూడో ఫస్ట్ ఆర్డర్ ఆర్ సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్ అన్నాం. సూడో మీన్స్ లైక్ దట్, నాట్ దట్. అలాంటిది, అది కాదు, అది దాని అర్థం. అంటే సూడో ఫస్ట్ ఆర్డర్ లాంటిది, కానీ యాక్చువల్గా అది ఫస్ట్ ఆర్డర్ కాదు. సూడో యూనిమాలిక్యులర్ లాగా బిహేవ్ చేస్తుంది, కానీ యూనిమాలిక్యులర్ కాదు, అది దాని అర్థం. సో సూడో ఫస్ట్ ఆర్డర్ ఆర్ సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఏంటో ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే ద రియాక్షన్ విత్ మాలిక్యులారిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఒక రియాక్షన్లో 2 మాలిక్యూల్స్ కానీ అంతకన్నా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉంటాయి. బట్ అయితే ఆర్డర్ ఈజ్ 1, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆర్ కాల్డ్ సూడో ఫస్ట్ ఆర్డర్ ఆర్ సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఇదేంటిది? ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రాలసిస్ ఆఫ్ ఇథైల్ అసిటేట్ CH3 COO C2H5, ఇథైల్ అసిటిక్ యాసిడ్. సో ఇథైల్ అసిటేట్ అంట. సరే, బాగుంది. దీనికి వాటర్ వేద్దాం. ఏమవుతుందంటే ఇది డిసోసియేట్ అయిపోయి మన ఇథైల్ అసిటేట్ CH3 COOH అసిటిక్ యాసిడ్, ఇథైల్ గ్రూప్ ఉంది కదా, ఇథైల్ ఆల్కహాలు వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు రియాక్టెంట్లనే కదా మనం గమనిస్తాం. ఆర్డర్ కావాలంటే రేట్ ఈక్వేషన్. ఓకేనా? రేట్ ఈక్వేషన్ అంటే రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అని. సో ఈ రియాక్షన్కును రేట్ ఈక్వేషన్ గమనిస్తే మనం జనరల్గా ఏమనుకుంటామంటే రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఇథైల్ అసిటేట్ కాన్సన్ట్రేషన్ CH3 COO C2H5 యాక్టివ్ మాస్, అలాగే వాటర్ యాక్టివ్ మాస్ అనుకుంటాం. ఇది ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1. ఓకేనా? అంటే ఏమనుకుంటాం? ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2 అని అనుకుంటాం. 1 + 1 2 అని. బట్ యాక్చువల్గా ఇది సెకండ్ ఆర్డర్ కాదు. ఓకేనా? ఎందుకు అంటే ఈ రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ను పెంచినా తగ్గించినా దానిపైన డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు దీన్ని ఎక్సెస్లో తీసుకుని ఉంటావు. వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఈజ్ ఇన్ ఎక్సెస్. నౌ ద రేట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద రియాక్టెంట్ విచ్ ఈస్ టేకెన్ ఇన్ ఎక్సెస్. అప్పుడు రేట్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? ఓన్లీ ఇథైల్ అసిటేట్ పైనే. కాబట్టి ఒకే ఒక రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని అంటాం. ఫస్ట్ ఆర్డర్ లాగా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా సెకండ్ ఆర్డర్, కానీ ఫస్ట్ ఆర్డర్ లాగా బిహేవ్ చేయడం. అందుకే సూడో ఫస్ట్ ఆర్డర్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఎక్సెస్ కాన్సన్ట్రేషన్లో తీసుకున్నప్పుడు రేట్ దానిపైన డిపెండ్ అవ్వదు. ఓకేనా? ఆ స్పీడు ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఉన్న దీనిపైనే డిపెండ్ అవుతుంది. అందుకు ఫస్ట్ ఆర్డర్ అంట. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడు. 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, కానీ ఒక మాలిక్యూల్ పైన డిపెండ్ అవుతుంది. అంటే యూనిమాలిక్యూల్ లాగా బిహేవ్ చేస్తుంది. అందుకే సూడో ఫస్ట్ ఆర్డర్ అని అన్నా సూడో యూనిమాలిక్యులర్ అన్నా ఒకటే, రెండు ఒకటే. ఓకే. ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ సొల్యూషన్. కేన్ షుగర్ అంటే ఏంటి? సుక్రోజ్ కదా. షుగర్ అంటే చెరకు రసం, కేన్ షుగర్. C12H22O11. ఓకేనా? వాటర్ వేసావంటే అప్పుడు ఏమవుతుంది? we get C6H12O6, C6H12O6. One is glucose, another one is fructose. ఓకేనా?
సుక్రోజు గ్లూకోజు ఫ్రక్టోజ్ని ఇస్తుంది. ఇక్కడ కూడా ఈ రియాక్షన్ యొక్క రేట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఓన్లీ సుక్రోజు కాన్సన్ట్రేషన్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది, బట్ నాట్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ బికాజ్ విచ్ ఈస్ టేకెన్ ఇన్ ఎక్సెస్. సో బైమాలిక్యులే కానీ ఒక మాలిక్యుల్ పైన డిపెండ్ అవుతుంది, బిహేవ్స్ లైక్ యూనిమాలిక్యులర్, అందుకే సూడో యూనిమాలిక్యులర్. ఆర్డర్ కూడా 1 కాబట్టి సూడో ఫస్ట్ ఆర్డర్. చివరిగా లాస్ట్ ది హైడ్రాలిసిస్ ఆఫ్ అసిటిక్ ఎన్హైడ్రేట్, CH3CO టేకెన్ ట్వైస్ O అసిటిక్ ఎన్హైడ్రేట్. 2 అసిటిక్ యాసిడ్ మాలిక్యూల్ నుంచి వాటర్ తీస్తే వచ్చేదని ఎన్హైడ్రేట్, అసిటిక్ ఎన్హైడ్రేట్ అంటాం. ఇప్పుడు దీనికి హైడ్రాలిసిస్ అంటే వాటర్ వేద్దాం, 2 మాలిక్యూల్స్ అసిటిక్ యాసిడ్ వస్తుంది, CH3COOH. ఇక్కడ నువ్వు వాటర్ ఎక్సెస్ తీసుకుంటాం, ఓకేనా? అప్పుడు రేటు దీని కాన్సన్ట్రేషన్ డిపెండ్ అవ్వదు, ఓన్లీ అసిటిక్ ఎన్హైడ్రేట్ కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ CH3CO టేకెన్ ట్వైస్ O అసిటిక్ ఎన్హైడ్రేట్ కాన్సన్ట్రేషన్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఒక కాన్సన్ట్రేషన్ కాబట్టి ఆర్డర్ అగైన్ 1. చూడ్డానికి ఏమో సెకండ్ ఆర్డర్ లాగా కనపడుతుంది కానీ ఆర్డర్ 1, ఓకేనా? 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కానీ రేట్ ఒక మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి రియాక్షన్ ఏమంటామంటే సూడో ఫస్ట్ ఆర్డర్ లేదా సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. అంటే ఒక రియాక్టెంట్ ఎక్సెస్ కాన్సన్ట్రేషన్లో తీసుకోవడం వలన రేటు ఒకదానిపైన డిపెండ్ అవుతుంది. అందుకే సెకండ్ ఆర్డర్ అండ్ మోర్ దెన్ దట్గా ఉన్నా కూడా ఫస్ట్ ఆర్డర్ లాగా బిహేవ్ చేస్తాయి కాబట్టి సూడో ఫస్ట్ ఆర్డర్ ఆర్ సూడో యూనిమాలిక్యులర్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.